హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్ లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ జడెస్ శ్రవణ్ కుమార్ గారు. శ్రవణ్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా హీటెడ్ గా ఉన్నాయి. రేపు ఎల్లుండి ఎలక్షన్ జరగబోతుందా అనే స్థాయిలో ప్రతిపక్షం యాక్టివిటీ కనపడుతోంది, ప్రభుత్వం యాక్టివిటీ కనపడుతోంది. సో విద్యుత్ పై నిరసనలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అల్లు అర్జున్ వివాదం, చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడడానికి సంబంధించి. సో విద్యుత్ ఛార్జీల పెంపు అంశంతో మొదలు పెడతాం. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్మోహన్ రెడ్డిది అంటూ ప్రభుత్వం చెప్తోంది. సో ఈ ప్రభుత్వమే పాపం చేసింది అంటూ జగన్మోహన్ రెడ్డి రోడ్డెక్కారు. కానీ ప్రజలు మాత్రం బిల్లులు కట్టాల్సిన పరిస్థితిలో ఉంది. ఎవరు పాపం చేశారు, ఎవరు పుణ్యం చేశారు, ప్రజలకి భారం ఎందుకు పడుతోంది? ఇక్కడ నరసింహరావు గారు ఒక ప్రజల కోణంలో నుంచి మనం కొన్ని అంశాలను చాలా నిష్పక్షపాతంగా నిజాయితీగా విశ్లేషణ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఏ ప్రభుత్వం కూడా మినహాయింపు ఉంటుందని నేనైతే అనుకుంటాను. అవసరం లేదు మినహాయింపు, ప్రజలే అల్టిమేట్ గా. ఇప్పుడు ఒక పాపం చేసినటువంటి వ్యక్తి, ముస్లిమా, క్రిస్టియన్నా, హిందువా పక్కన పెట్టద్దాం. ఒక పాపం చేసినటువంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన ఏ మత గ్రంథాల యొక్క వాళ్ళ యొక్క సిద్ధాంతాలను బట్టి నరకానికి వెళ్తే కొంతమంది, స్వర్గానికి వెళ్తే కొంతమంది వెళ్తూ ఉంటారు అనేది సారాంశం. ఉందా లేదా మనకు తెలియదు కానీ బట్ ప్రజల నమ్మకాన్ని మనం గౌరవించాలి కదా. ఒక పాపం చేసినటువంటి వ్యక్తి నరకానికి వెళ్తాడు అనేది ఎంత కరెక్టో, ప్రభుత్వాలు ప్రజలని కరెంటు ఛార్జీల పేరు మీద లేకపోతే నిత్యావసర వస్తువుల ధరల మీద పీకు తింటున్నాయి అనేది కూడా అంతే వాస్తవం. దానికి ముస్లిం అయితే తప్పు చేస్తే వాళ్ళ దేవుడు క్షమిస్తాడు, క్రిస్టియన్ అయితే తప్పు చేస్తే వాళ్ళ దేవుడు క్షమిస్తాడు, హిందూ అయితే తప్పు చేస్తే వాళ్ళ దేవుడు క్షమిస్తాడు అనేది ఎక్కడ లేదు. ఓవరాల్ గా ఎవరు ఒక మనిషిగా తప్పు చేసినా తనకు శిక్ష ఉంటుందనేది లాజిక్ కన్క్లూజన్ మనం అనుకునేది. కరెక్ట్. లైక్ వైజ్ ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలని పీడించుకుని తింటుంది ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పేరు మీద, నిత్యావసర ధరల పేరు మీద అనేది వాస్తవం. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎగ్జామ్షన్ ఇవ్వటమో, తెలుగుదేశం పార్టీని ఎగ్జామ్షన్ ఇవ్వటమో, లేకపోతే కూటమి ప్రభుత్వానికి ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మనం. ఎందుకంటే మీరు నేను ప్రజల తరపున మాట్లాడటానికి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజల తరపున మాట్లాడాల్సింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రోడ్డెక్కి విద్యుత్ ఛార్జీలు పెంచారు అని గగ్గోలు పెట్టి చేస్తుందో, నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటం చేయడానికి ప్రతిపక్షంగా అర్హత ఉందే గాని వీళ్ళకి మొరాలిటీ లేదు. ఫస్ట్ పాయింట్, నేను మాట్లాడే విషయాల్లో మొరాలిటీ వేరు, లీగాలిటీ వేరు. మొరాలిటీ ఏంటి అంటే ప్రతిపక్షంగా, లీగాలిటీ ఏంటి అంటే ప్రతిపక్షంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ప్రజల తరపు నుంచి ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. అది లీగాలిటీ. సో దే ఆర్ లీగల్లీ ఎంటైటిల్డ్ టు ప్రొటెస్ట్ on electricity charges and all, but morally they do not have any even a step to stage any protest against government morally. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వేసినన్ని యూజర్ ఛార్జీలు, పెంచినంత కరెంట్ ఛార్జీలు బహుశా ఏ ప్రభుత్వంలో పెంచి ఉండాల. దాదాపు 9 సార్లు పెంచారట కదా. 9 సార్లు పైబడి పెంచారు. నేను ప్రత్యక్షంగా ఒక 15,000 రూపాయలు మా ఆఫీస్ కి కరెంటు బిల్లు కట్టే మా ఆఫీస్ కి 45,000 ఐ పెయిడ్. అంటే మీరు చూడండి, 3,000 రెట్లు ఎక్కువ కరెంటు ఛార్జెస్ 1 year to 1 year వేరియేషన్ వచ్చినాయి. మీకు కూటమి ప్రభుత్వానికి, మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడుందండి? జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజల దగ్గరకు వచ్చి కూటమి ఛార్జెస్ పెరిగిన ఛార్జీలు నేను తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయటంలా, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా ఛార్జెస్ పెంచటంలో, ఛార్జెస్ పెంచి మరలా వెన్ను పేదవాడు వెన్ను విరవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతుంది. ఇప్పుడు ఒక సామాన్యుడు కరెంట్ ఛార్జెస్ 2,000, 3,000 రూపాయలు కట్టే ఒక మధ్య తరగతి వ్యక్తి అప్రాక్సిమేట్ గా 5,000, 6,000 కట్టాల్సిన సందర్భంకు వస్తే రేపొద్దున ఆ కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏంటి? అసలు కరెంటు బిల్లు ఒక నెల వచ్చేటప్పటికి కరెంటు బిల్లు చూస్తే గజగజలు ఆడిపోతున్నాను నేనే. అంటే ఒక మోస్తరు కొద్ది గొప్ప సంపాదించుకోగలిగినటువంటి మాలాంటి వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంటే వాట్ అబౌట్ కామన్ మ్యాన్?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడి వెన్ను విరిచి యూజర్ ఛార్జెస్ అని మీకు గత ప్రభుత్వంలో జరిగినటువంటి దుర్మార్గకరం ఏంటి అంటే రాబోయే సంవత్సరానికి వేయాల్సినటువంటి యూజర్ ఛార్జెస్ కూడా డబ్బు లేక ఈ సంవత్సరమే కలెక్ట్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? మీరు పెంచకుండా ఉండుంటే మీరు 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 ఛార్జీలు పెంచకుండా ఉంటుంటే ఈ రోజు మీకు ఫైట్ చేయడానికి రైట్ అంటే నైతికంగా. నరసింహరావు గారు నిజాయితీగా నేను ఒక మాట మాట్లాడదాం. మనం ఏ ప్రభుత్వం అయినా ఛార్జెస్ పెంచకుండా పరిపాలించడం అనేది కరెక్ట్ కాదు. మనం కూడా ఆ మాట మాట్లాడడానికి మనకు కూడా మొరాలిటీ ఉండదు, అర్హత ఉండదు. ప్రభుత్వం ఖచ్చితంగా సంవత్సరానికి అనుగుణంగా ఆ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయంగా జాతీయంగా వచ్చినటువంటి కరోనా వచ్చింది. కరోనా సందర్భంలో ఖచ్చితంగా ప్రొడక్టివిటీ తగ్గింది, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు తగ్గినాయి, ప్రజల యొక్క తలసరి ఆదాయం తగ్గింది, నేషనల్ క్యాపిటల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గింది, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ తగ్గింది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాలకు కొంత వెసులుబాటు ఉంటుంది, పెంచుకునే అవకాశం. లేదంటే సంవత్సరానికి అనుగుణంగా గత సంవత్సరం మీరు 1000 రూపాయలు కట్టారు, ఈ సంవత్సరం 1100 1200 పెంచండి. ఒక 10% 5% పెంచడం తప్పలేదు. మీకేమో ఆదాయం ఏమో గత సంవత్సరం 15,000 వస్తే దానికి మీరు ఎంప్లాయీనే తీసుకుందాం సార్, ఎక్కడి దాకా ఎందుకు, ఎంప్లాయీని తీసుకుందాం. ఎంప్లాయీకి ఏం చేస్తారు, 10,000 రూపాయలు వచ్చేటువంటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కి ఈ సంవత్సరం 12,000 రూపాయలు 12,500 రూపాయలు వస్తున్నాయి. ఏది గవర్నమెంట్ లెక్కల ప్రకారం టీఏ మొత్తం కలుపుకుంటే ఒక 2,000 రూపాయలు పెరుగుతుంది. లక్షకైతేనేమో 20,000 పెరుగుతాయి, 10,000 అయితేనేమో 2,000 పెరుగుతాయి. ఇలా పెరిగినటువంటి ఎంప్లాయీకి ఏమో పెరుగుదలేమో 10%. అతను ఓన్లీ విద్యుత్ ఛార్జీల మీదేమో 3,000% కట్టాలా? భారం ఎంత భారం చెప్పండి. గవర్నమెంట్ కూడా రీజనబుల్ గా పెంచుకుంటా పోతే ఎవరు మాట్లాడడం. అరే ఈ 2,000 ఈ నెల 10,000 రూపాయలు కట్టిన కరెంటు బిల్లు జూలై నెలకు వచ్చేసరికి 20,000 రూపాయలు అయిపోతుంటే, డబుల్ అయిపోతుంటే కరెంట్ ఛార్జీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు ఇవే. మీరు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజా కావచ్చు, వీళ్ళందరూ కూడా సిగ్గు లేకుండా ఏ విధంగా రోడ్డు మీదకి వస్తారు, చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్కళ్ళని. రోడ్ల మీదకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. మొరాలిటీ ఎక్కడుందండి వాళ్ళకి? లీగాలిటీ ఉంది. లీగాలిటీ పరంగా ఓకే, మీకు 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ముఖ్యమూలుగా ఆ 11 సీట్లతోటి మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మీరు తప్ప ఈ ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఇంకోటి లేదు, అడగండి. కానీ బట్ ప్రజల పక్షాల నుంచి మనం మాట్లాడుతుంటే ఓటమి ప్రభుత్వం చేసిన దాన్ని ఖండిద్దాం, నో డౌట్. ఓటమి ప్రభుత్వం కూడా ప్రజలకి అష్యూరెన్సెస్ ఇచ్చి మీకు మంచి పాలన అందిస్తామని చెప్పి కరెంటు ఛార్జెస్ పెంచమని చెప్పి ఈ రోజు మళ్ళీ కరెంటు ఛార్జెస్ పెంచి పేదవాడు వెళ్ళి విరుస్తున్నాయి. పెంచమని చెప్పడమే కాదు, నేను అవసరమైతే తగ్గిస్తానని కూడా చెప్పాడు. దీన్ని మనం అడుగుదాం. బట్ మీరు అడిగిన మొదటి ప్రశ్నకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి మొరాలిటీ లేదు ప్రశ్నించడానికి. ఇంకా గీతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కంటే మొదటగా కరెంటు ఛార్జెస్ విషయంలో మనం తప్పు పట్టాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. సో ప్రభుత్వాలు తప్పు పడదాం, పార్టీలు తప్పు పడదాం, ఓకే. ఇప్పుడు ప్రజలు ఈ స్థాయిలో భారం, మీరు ఇంతకుముందు చెప్తున్నట్టు మీలాంటి వాళ్ళే కట్టడానికి కాస్త ఇబ్బంది పడి అరే ఎట్లా అనుకునే పరిస్థితిలో కరెంటు బిల్లు ఉంటే, అదే స్థాయిలో ఇప్పుడు కూడా పెంచుకుంటూ పోతే అప్పుడు ఇబ్బంది అయిపోయి అప్పుడు వైసీపీ పెంచిందని ఆందోళన ఇంకేదో జనాలు పార్టీని దించేశారు, పనిష్మెంట్ ఇచ్చేశారు. పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటి, మేము వచ్చిన తర్వాత మీకు చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, తగ్గించేస్తామని చెప్తే ఇచ్చారు మీకు అవకాశం. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, మోసం ద్రోహం కాదు ఇది కూటమి సర్కార్ చేస్తున్నా? ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా దీంట్లో సెకండ్ థాటే లేదు. ఇప్పుడు ప్రజలకి ఎలా అయిపోయింది అంటే నరసింహరావు గారు, మనం లాగి పెట్టి ఒక్క చెంప దెబ్బ కొట్టి కొరడా దెబ్బతో కొట్టి అయ్యో కొరడా దెబ్బ తగిలిందా అని వెన్నపూస పూసేస్తే, చూసారా నాకు వెన్నపూస పూసాడు ఎంత మంచోడు అనే దుర్మార్గకరమైన ఆలోచనలోకి వచ్చేసారు. వీడు నన్ను కొట్టాడు అనే సంగతి వాళ్ళకి గుర్తుండటంలా, వీడు చండ్రకోడ తీసుకొని నన్ను కొట్టాడు అనే సంగతి గుర్తుండటలా. అంటే కామన్ మ్యాన్ వీక్నెస్ అందామా, లేకపోతే సామాన్యుడు పాపం తాత్కాలికమైనటువంటి ఆ ప్రయోజనాల కోసం ఆశపడుతున్నాడు కాబట్టి లాంగ్ రన్ లో ఆలోచన విధానాన్ని కోల్పోతున్నాడు అందామా? ఐ డోంట్ నో. నేను ప్రజల పల్సను పట్టుకోవడానికి నేను చాలా సందర్భాల్లో మా అభిమాన TV5 ABN ఛానల్లో చాలా సందర్భాల్లో చెప్పేవాడిని. నన్ను మా యాంకర్లు
ఆ సందర్భంలో అడుగుతూ ఉండేవాళ్ళు, ఏంది శ్రవణ్ గారు మున్సిపల్ జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నా మున్సిపల్ ఎలక్షన్ లో 100 సీట్లకు 90 సీట్లు వచ్చినాయి, పంచాయతీ ఎలక్షన్ లో 100కి 90 సీట్లు వచ్చినాయి, లేకపోతే ఇంకో చోట 100కి ఇన్ని సీట్లు వచ్చినాయి, లేకపోతే ప్రజలు ఈ తండాలకు వస్తున్నారు, అసలు ప్రజల్లో మార్పు వస్తుందా? ప్రజల్లో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఆలోచించుకునే విధానం ఉంటుందని చాలా సందర్భాల్లో అడిగినప్పుడు నేను ఒకటే చెప్పిన, ప్రజల మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉంది. ప్రజలు ఖచ్చితంగా ఒక ప్రభుత్వాన్ని దించాలి అనుకున్నప్పుడు మీరు ఎన్ని గొప్ప పనులు చేసినా ప్రభుత్వాన్ని దించేస్తారు. అంటే ప్రజలు దించడానికి కొలమానం కేవలం సంక్షేమ పథకాలు కాదని కూడా చెప్పాను నేను. ఇప్పుడు నరసింహరావు గారు డిగ్రీలో బీటెక్ లో ఫస్ట్ మార్క్ రావాలి, 60% మార్కులు రావాలంటే 10th క్లాస్ లో ఫస్ట్ మార్కులు రావాలంటే ఇంగ్లీష్ లో 60 రావాలి, తెలుగులో 60 రావాలి, హిందీలో 60 రావాలి, లేకపోతే సోషల్ లో 60 రావాలి, ఇంకో చోట 60 రావాలి. అంతేగాని నేను ఒక ఈ లెక్కలో 60 తెచ్చుకుంటాను, మిగతా 0 తెచ్చుకుంటానంటే ఫస్ట్ క్లాస్ రాదు కదా, పాస్ కావు కదా, అసలు పాస్ కాదు కదా. నేను చాలా సందర్భాల్లో మా అభిమాన ఛానల్స్ లో నేను యాంకర్లకు కూడా చెప్పా ఉండే, ప్రజల పట్ల అచంచలమైన విశ్వాసం ఉంది, ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించుతారు, జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదో వేలం పట్టేసి అమ్మేస్తారు, వాళ్ళని ఏమి చేయరు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ పవర్ ని ఓటు ద్వారా చూపిస్తారు. మీరు చూస్తా ఉండండి వెంకటకృష్ణ గారు, చూస్తా ఉండండి సాంబశివరావు గారు అని చాలా సందర్భాల్లో చెప్పేవాడిని. అది నాకు ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం. సరే శ్రావణ్ కుమార్ కు ఓట్లు వేసారా లేదా, శ్రావణ్ కుమార్ కి 500 ఓట్లు వేసారా అనేది తర్వాత విషయం. పొలిటికల్ సిస్టమ్ లో నేను ఫిట్ కాలేకపోయి ఉండొచ్చు, పొలిటికల్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయి ఉండొచ్చు. రాగానే ఎవరు కదా, ఎవరికైనా బ్యారియర్స్ ఉంటాయి కదా, ఎదురాళ్ళు ఉంటాయి కదా. అంటే మాట వరుసకి ప్రజలను చైతన్యపరచడం వల్ల మాత్రం నేను నా పాత్రని సమర్థవంతంగా పోషించాను. నేను పొలిటికల్ సిస్టమ్ లో పొలిటికల్ మేనేజ్మెంట్ లో నేను ఫిట్ కాకపోవచ్చు, ఖచ్చితంగా ఈ రోజు కంటే రేపు ఫిట్ అవుతాను, ఎల్లుండి ఫిట్ అవుతాను, ఐఎమ్ నాట్ బాదరింగ్ అబౌట్ దాట్. కానీ నేను అనేది ప్రభుత్వాలు ప్రజలని ఈ విధంగా మోసం చేస్తూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, వాలంటీర్లు మేము 10,000 ఇచ్చి తీసుకుంటాం, ఇంకా వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటాం అన్నారు. ఇప్పుడు they bypassed their promises. They are not fulfilling it now. Cheated. It is nothing but a cheating. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి మాటని ఇప్పుడు చూడండి, సూపర్ 6 అమలు ఒక్కటి కూడా సూపర్ 6 ఒకే ఒక్క పథకం ఏదో అది తూతు మంత్రంగా మొదలు పెట్టారు, అది కూడా ఇంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జరగటంలా. సో సూపర్ 6 అమలు జరగటం లేదు, తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు పరచడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఆకాశానికి కంటుతున్నాయి. ఈ రోజు కరెంట్ ఛార్జెస్ పెంచారు, లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా లాలెస్ స్టేట్ అయిపోయింది. రాష్ట్రంలో ఒక పరిశ్రమ వచ్చిన పరిస్థితి కనపరచడంలా, కేవలం పేపర్లతోటి పరిశ్రమలను చూపించి అమరావతిని గ్రాఫిక్స్ ను చూపించే కార్యక్రమం మళ్ళీ మొదలైంది. సో ఎక్కడికక్కడ భూమి ఇసుక మద్యాన్ని దోచుకునే కార్యక్రమం మొదలైంది. ప్రతి దానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక ట్యాగ్ 10 కోట్లు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ 5 కోట్లు ఒక ట్యాగ్, ఇదిగో పలానా నామినేట్ పోస్టు 10 కోట్లు 20 కోట్లు. అంటే గవర్నమెంట్ నామినేట్ పోస్టులు అయిన వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు, రెక్టార్లు, లేకపోతే ఇంకో చోట హైర్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి డబ్బులు వచ్చే పోస్టులకి మొత్తానికి మా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు నారా లోకేష్ గారు ట్యాగ్ వేసి కూర్చున్నారు. మీ అలిగేషన్ అది ఆధారాలు ఉన్నాయా నరసింహరావు గారు? ఇప్పుడు ప్రతిదానికి ఆధారాలు సమర్పించాలి అంటే జగన్మోహన్ రెడ్డి దోచుకున్న 6 లక్షల కోట్లకి ఆధారాలు లేవు, చంద్రబాబు నాయుడు 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకు వచ్చిన దానికి అనటానికి ఆధారాలు లేవు, లేకపోతే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని అని అనటానికి పవన్ కళ్యాణ్ దగ్గర ఆధారాలు లేవు. కేవలం శ్రవణ్ కుమార్ గారు, నరసింహరావు గారు డిబేట్ కి వచ్చారు కాబట్టి నన్ను ఒక్కడే మీరు ఆధారాలు అడుగుతారు. ఇంకా వాళ్ళ ఆధారాలు అడగగలుగుతారు మీరు? అడిగాంగా పవన్ కళ్యాణ్ గారు, మీరు నేనే కలిసి అడిగాంగా చాలాసార్లు. రైట్, మన ఇద్దరం అడగదు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కూడా అడగండి. మీకు ఏదైనా సందర్భంలో ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇస్తే, మీరు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్నారు కదా, మీ దగ్గర ఆధారాలు ఏంటని అడగండి. నేను ఆధారాలు అంటే మాట్లాడేటువంటి మాట బేస్లెస్ గా అయితే మాత్రం మాట్లాడటం. ఎందుకు అంటే నేను కొన్ని సందర్భాల్లో నాకు చెప్పినటువంటి వ్యక్తుల్ని, అరే వైస్ ఛాన్సలర్లు పర్సనల్ గా దే మెట్ మీ అండ్ దే స్పోక్ విత్ మీ. ఎవరైతే వైస్ ఛాన్సలర్లు ఎవరినైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 17 యూనివర్సిటీస్ లో వైస్ ఛాన్సలర్ ని ఓవర్ నైట్ రిజిగ్నేషన్ చేపించేశారు. గవర్నర్ ఆర్డర్ ఉన్నప్పటికీ మీరు ఎంక్వైరీ చేయండి. ఎందుకు ఒక వైస్ ఛాన్సలర్ ఏం చెప్పారు తెలుసు నాకు,
ఒక వైస్ ఛాన్సలర్ దే రిలంక్లెంట్ టు పుట్ దే రెసిగ్నేషన్. ఎందుకు పెట్టాలంటే నాకు గవర్నర్ ఆర్డర్ ఉంది కదా, గవర్నర్ కదా మమ్మల్ని అపాయింట్ చేసింది, మీరు ఎట్లా మమ్మల్ని చేస్తారు, ద ప్లెజర్ ఆఫ్ ది గవర్నమెంట్ వి హోల్డ్ ది ఆఫీస్ అండి అని చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిలతో అబ్యూజివ్ కామెంట్స్ పాస్ చేసి వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఇంటి మీద రాళ్ల దాడి చేసి తలవారు రెసిగ్నేషన్ చేయించారు. దిస్ ఈస్ వాట్ కూటమి ప్రభుత్వం ఇస్ డూయింగ్ నౌ. దీనికి ఆధారం అంటే నేనేం తీసుకురాగలుగుతాను? మన మనస్సాక్షి మనకు ఆధారం, మన మనస్సాక్షి మనకు ఆధారం. ఇది 17 మంది రిజిగ్నేషన్ ఎందుకు చేశారు చెప్పమనండి కూటమి ప్రభుత్వం. చెప్పమనండి సార్. నేను చెప్పింది తప్ప అయితే నేను అడుగుతున్నా, కూటమి ప్రభుత్వం 17 మంది వీసీలని మొత్తం రిజిస్ట్రార్స్ ని రెక్టార్స్ ని ఒక్క సెట్ గా ఎందుకు రిజిగ్నేషన్ చేయించారు? ఎందుకు రిజిగ్నేషన్ చేయాల్సి వచ్చింది? వాళ్ళు అందరికి ఒకేసారి సమస్యలు రావు కదా. పర్సనల్ రీజన్స్ ఉంటే ఒకళ్ళు ఇద్దరు చేస్తారు. దెన్ వై ఆల్ పీపుల్ ఆర్ పుట్ దే రిజిగ్నేషన్? ఇట్ ఇస్ ఆర్గనైజ్డ్ క్రైమ్. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారండి. నేను ఒక్కడే మాట అడుగుతున్నా, ఇదే సందర్భం కాకపోయినా నేను అడుగుతున్నాను. ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నాకు తెలిసి భారతదేశంలో 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ తర్వాత మన పవన్ కళ్యాణే, మా డిప్యూటీ సీఎం గారు. నెంబర్ 2, ఇక చెగోవేరా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ప్లూటో దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ఐన్స్టీన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, నిన్నగాక మొన్న చనిపోయినటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఆదర్శవంతమైనటువంటి, అంటే అన్ని సెక్టార్స్ ప్రజలు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు. ఏది కమ్యూనిస్ట్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, ఇంకా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, అన్ని భావజాలాల్ని ఐడెంటిఫై చేసుకొని అన్ని వ్యవస్థల్ని అవపోసన పట్టినటువంటి వ్యక్తి మా ఉప ముఖ్యమంత్రి గారు. సిస్టమ్స్ గురించి ఆయన మాట్లాడినంత గొప్పగా, సిస్టమ్స్ గురించి ఆయన మాట్లాడినంత గౌరవంగా బహుశా ఈ ప్రపంచంలో ఇంక ఎవరు మాట్లాడరేమో, బహుశా నేను కూడా మాట్లాడలేమో అంత గొప్పగా ఆయన మాట్లాడినంతగా. మరి కూటమి ప్రభుత్వం రాగానే ఆయన మీద పెట్టుకున్న కేసులు ఎందుకంటే విత్డ్రా చేయించుకున్నారు? అయిపోయింది కదా, వాలంటరీ కేసు విత్డ్రా అయిపోయింది కదా. ఎందుకు విత్డ్రా చేయించుకున్నారు? మీ నీతి సూక్తులని ఏమైనాయి? నీతి సూక్తులని ఏమైనాయి కదా, మీ నీతి సూక్తులని ఏమైనాయి? రైట్ ఆర్ రాంగ్, గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. నీ గవర్నమెంట్, ఒక గవర్నమెంట్ నీ మీద కేసు పెట్టింది, యు ఫేస్ ప్రాసిక్యూషన్. నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అంటే నువ్వు చేస్తేనేమో సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారమా? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కేసులు విత్డ్రా చేసుకున్నప్పుడు రైతులు పెట్టి అరిచావు కదా, అట్లా ఎట్లా చేసుకుంటారో లోని మీ చేతుల్లో ఎక్కడ లేదు. మరి పవన్ కళ్యాణ్ మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మీ మీద ప్రాసిక్యూషన్ విత్డ్రా చేసుకున్నప్పుడు మీరు ఎందుకు అడ్డుకట్టు చెప్పలేకపోయినారు? అంటే మీరు చేస్తే విత్డ్రాయల్ చేసుకుంటేనేమో కరెక్టా, మిగతా వాళ్ళు చేసుకుంటేనేమో రాంగా, మీరు చేస్తేనేమో ఇది లీగలా, మిగతా వాళ్ళు చేస్తేనేమో ఇల్లీగలా, ఇలా ఉంటాయి. ఒక్కొక్కరిని ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు. చెప్పు తీసుకొని కొడతాను ఒక్కొక్క నా కొడుకుని అంటారు మీరే. మరి 30,000 మంది, 3,000 మంది అమ్మాయిలు మిస్ అయితే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని దానికి ఆధారం లేకుండా మీరు చేస్తే మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలండి? అంటే నేను అనేది, వీళ్ళు చేసే పని ఒకటి, చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి. కూటమి ప్రభుత్వం ఓవరాల్ గా వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకోలేకపోయినారు నరసింహరావు గారు. ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని అట్టడుగుపోయింది. లా అండ్ ఆర్డర్ అంటే మీరు చూస్తే ఏ రోజు చూసినా మహిళల మీద అత్యాచారాలు, చిన్న పిల్లల్ని కాల్చి చంపేయటాలు, ఎస్సీ ఎస్టీల మీద దాడులు, ఎస్సీ ఎస్టీల మీద మారణ హోమాలు, ఇలా ఎవ్రీడే అన్రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్, 1000 ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో మీరు ఈ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ఫుల్ఫిల్ చేసుకోకుండా, ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేసుకోకుండా, స్టేట్ ఇంట్రెస్ట్ ని పట్టించుకోకుండా, స్టేట్ ఇంట్రెస్ట్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా కేవలం పొలిటికల్ గేమ్ తోటి ప్రభుత్వాన్ని నడుపుతా ఉంటే ఈ ప్రభుత్వాన్ని మరి ఖచ్చితంగా విమర్శించాల్సిన అవసరం, విమర్శించాల్సినటువంటి ఆవశ్యకత ప్రజల తరపున మాట్లాడే మా మీద ఉంటుంది కదా, బాధ్యత కూడా. ఖచ్చితంగా నేనైతే విద్యుత్ ఛార్జీలు పెంచడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక రోజుకి పనిష్మెంట్ అనుభవించి తీరుతుంది. నేను కట్టే ప్రతి రూపాయికి ఒక రోజున జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి శిక్ష అనుభవించారో ఈ ప్రభుత్వం కూడా అలాంటి శిక్ష అనుభవిస్తుంది. ఎవ్రీడే సూపర్ 6 ఏదైతే డిలే అవుతుందో, డిలే అయ్యే ప్రతి క్షణానికి, ప్రతి మాటకి, ప్రతి దే విల్ కాస్ట్ పే. దాంతో పాటు ఇప్పుడు అమరావతి ప్రస్తావన తీసుకొచ్చారు మీరు. అమరావతికి ఒక 30,000 కోట్ల రూపాయలకు పైగా అక్కడ అప్పులు తీసుకోవడానికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్, అన్ని రకాల అప్రూవల్స్ వచ్చాయి.
ఈ నెలలో మరి పని మొదలు పెడతారు, శంకుస్థాపన చేస్తున్నారు. ఇవాళ రేపైతే ఏం లేదు, మరి చేస్తారేమో. సో అమరావతి ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న ప్రాసెస్ ప్రాపర్గా ఉందా? ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ మీరు కూడా సుదీర్ఘకాలం పోరాటం చేశారు, ఫైట్ చేశారు, లీగల్ ఫైట్ కూడా చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ప్రాపర్గానే వెళ్తుందా కూటమి సర్కారు అమరావతి విషయంలో? సార్ నేను ప్రాపర్ గా వెళ్తుందా ఇంప్రాపర్ గా వెళ్తుందా అని నేను చెప్పను సార్. ఉమ్, ఎందుకు చెప్పను అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 5 సంవత్సరాల డిస్ట్రక్షన్ అది అంత తొందరగా ఫుల్ఫిల్ అయ్యే వ్యవహారం అయితే కాదు. ఉమ్, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గకరమైనటువంటి పనులలో ఒకటి రాజధాని అంశం కూడా ఒకటి. ఉమ్, 5 సంవత్సరాల పాటు రాజధానిని నువ్వు ఫర్దర్ గా డెవలప్ చేయకపోవచ్చు. ఉమ్, ఉన్న రాజధానిని నాశనం చేశావు. ఉమ్, ఇప్పుడు నరసింహరావు గారు నిజాయితీగా నేను ఒక మాట మాట్లాడతా. ఉమ్, కొన్ని వందల బిల్డింగులు 2019కి 70%, 80%, 90% కంప్లీట్ అయి ఉన్నాయి. కొన్ని వందల బిల్డింగ్ల, వందల ప్లాట్ల బిల్డింగ్ సార్, వందల బిల్డింగ్లు అమరావతి పరిషత్ ప్రాంతాలు హైకోర్టుకి వెళ్ళేటప్పుడు చూడండి మీరు. వందల బిల్డింగ్. హైకోర్టు ప్రెమిసెస్ లోనే 70-80 బిల్డింగ్లు కనపడతాయి మీకు. హైకోర్టు పరిసర ప్రాంతాల్లో క్వార్టర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అమరావతిలో ప్రభుత్వ బిల్డింగులు ఫ్లాట్లు పక్కన పెట్టేసాయండి. అమరావతిలో పెద్ద పెద్ద 15, 20, 30 అంతస్తుల బిల్డింగ్లు ఇంచుమించుగా ఓవరాల్ గా అమరావతి ప్రాంతం తీసుకుంటే ఒక 100 వరకు బిల్డింగ్లు, క్వార్టర్స్, అఫీషియల్ క్వార్టర్స్, ప్రభుత్వ ఆఫీసెస్ ఇవి 70% కొన్ని, 80% కొన్ని, 90% కొన్ని రెడీ టు ఆక్యుపై కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి. 2019కి కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి. ఒక బిల్డింగ్ అయినా దాంట్లో ఆ 10%, 20% వచ్చేసి ఆక్యుపై చేసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఎందుకండి? ఎందుకు? రీజన్ చెప్పండి. ఒక బిల్డింగ్ ఆ కన్స్ట్రక్షన్ ఆ దగ్గరికి రావడానికి 100-150 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. అలాంటి ఖర్చు 5 సంవత్సరాలు డిప్రిసియేషనే కదా బిల్డింగ్ తో. నీ ప్రభుత్వంలో నేనొకటి కొత్తగా కట్టవసరం లేదు, నువ్వు కొత్తగా బిల్డింగ్లు కట్టవసరం లేదు. ఇప్పుడు అవి అమరావతిలో రేపొద్దున లెజిస్లేటివ్ అసెంబ్లీ పెడతానంటున్నావు. మరి అమరావతిలో ఆ బిల్డింగ్స్ కంప్లీట్ చేసి 10% ఎక్స్పెండిచర్ పెడితే ఆ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అక్కడ ఒక 1000 మంది ఎంప్లాయీస్ క్వార్టర్స్ వస్తాయి వాళ్ళకి. గవర్నమెంట్ ప్రాపర్టీ కదా, ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా, మధ్యలో వదిలేయకూడదు కదా. మీరెళ్ళి చూడండి సార్, నేనేమో అతిశయోక్తి చెప్పటం లేదు. అంటే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసిన దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ అమరావతి. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి ఓవర్ నైట్ లో అదేదో చేసేయాలి అనేది నేను ఆశపడటం కూడా సమంజసం కాదు. కానీ వెళ్లాల్సిన దారిలో వెళుతుందా లేదా, ఇంకా యాక్సలరేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని మాత్రం గుర్తు చేస్తా. ఎందుకు అంటే మీరు ఇంతకు ముందులాగా 1, 2, 3, 4, 5, 6 అని డెవలప్మెంట్ చేసుకుంటా వెళితే మనం గడిచిన 30 సంవత్సరాలు వెనుకబడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దురదృష్టకరం నరసింహరావు గారు, నాకు తెలీదు. ఈ దుర్మార్గులు తెలంగాణలో ఉన్న కొంతమంది యదవులందరూ ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతామని మాట్లాడే వాళ్ళని నేను వింటున్నప్పుడు నా రక్తం పొంగిపోతా ఉంటుంది, ఉప్పొంగుతా ఉంటుంది. ఏంది ఇంత దురదృష్టం? తెలంగాణ నుంచి విడిపోయి ఎవరు రైట్ ఫ్రమ్ 1956 నుంచి కూడా 2014 వరకు కూడా రాయలసీమ వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ పరిపాలించినటువంటి కాంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో 90% హైదరాబాద్ ని డెవలప్ చేశారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేశారు ముఖ్యమంత్రులు, ఇంక్లూడింగ్ దాంట్లో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి కూడా ప్రధాన కారణం. వీళ్ళు ఇంత దుర్మార్గం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మన రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటే ఈ రోజు మేము అపవాదం వేయాల్సి వస్తుంది తెలంగాణ వాళ్ళని దోచుకున్నామని. ఈ రోజు 2014లో మేము తెలంగాణ నుంచి విడిపోయి 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్ర, క్యాపిటల్ లేక. ఈ 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇంకో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. క్యాపిటల్ లేదు, డెవలప్మెంట్ లేదు, రాష్ట్రానికి కంపెనీ లేవు, ఫ్యాక్టరీ లేవు, అప్పులు మిగిల్చి వెళ్ళిపోయినాడు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన డిస్ట్రక్షన్ 2014లో ప్రభుత్వం విడిపోయిన అప్పుడు వచ్చినటువంటి ఇవన్నీ కూడా 20-30 సంవత్సరాలు మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు వెనకెళ్ళిపోయినాం. మా డెవలప్మెంట్ యాక్సలరేట్ అవ్వాలి అంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. డిగ్రీ చదువుతామా, ఉద్యోగం కోసం హైదరాబాద్ ఎక్కాలి. పీజీ చదువుతామా, ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళాలి. బీటెక్ చదువుతామా, ఎంటెక్ చదువుతామా, ఎంసీఏ చదువుతామా, ఎంబీఏ చదువుతామా, హైదరాబాద్ పరిగెత్తాలి. తాపీ పని చేయాలన్నా, వాచ్మెన్ పని చేయాలన్నా హైదరాబాద్ రావాలి. ఎందుకు వెళ్ళాలి మేము హైదరాబాద్ అంటున్నా?
మేము 5.5 కోట్ల మంది ప్రజలకి ఎందుకు ఆ కర్మ పట్టింది? ఎందుకు పడుతుంది అంటే మీ ముఖ్యమంత్రులు, మీ ఉప ముఖ్యమంత్రి కూడా ఆదివారం అయితే హైదరాబాద్ రావాలి కదా ఇప్పటికి ఈ రోజుకి. అది నా క్రేవింగ్. ఆ, ఇప్పుడు మీరు ఇంతకుముందు మనం డిబేట్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు అమరాపల్లి ఆంధ్రప్రదేశ్ నుంచి శివశంకర్ వీళ్ళందరూ ఆ, మేము ఆంధ్రప్రదేశ్ వెళ్ళం ఉద్యోగం మానేస్తామని సాష్టాంగ పడిపోయి కూర్చున్నారు. అవును, కోర్టులకు వెళ్ళారు, కేసులు వేశారు. ఎందుకు తెలుసా? ఇలాంటి గతి పట్టడానికి కారణం ఇదిగో ఈ దుర్మార్గులే. ఉమ్, ఉమ్, 2014 నుంచి 19 వరకు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు, ఉమ్, 19 నుంచి 24 వరకు పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఉమ్, 24 నుంచి 28 వరకు 29 వరకు పరిపాలన చేయబోయే కూటమి ప్రభుత్వం. వీళ్ళ వల్లే, ఉమ్, ఉమ్, కొత్తగా ఏం లేదు. ఉమ్, ఈ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నాశనం అయిపోయిన ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్, జరిగే ప్రతి డెవలప్మెంట్ ని కూడా నేను మా పార్టీ తరపున ఆహ్వానిస్తున్నాను. ఉమ్, ఎందుకు ఆహ్వానిస్తున్నాను అంటే గుడ్డిలో మెల్ల బెటర్ కదా. ఉమ్, ఉమ్, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, నథింగ్ ఈజ్ బెటర్ దాన్ నాన్ సెన్స్. ఉమ్, 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 సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతికి జరగబోయే ఏ డెవలప్మెంట్ నైనా, ఉమ్, అమరావతికి జరగబోయే పెట్టుబడి ఏ రూపాయలైనా అది అప్పుతో వస్తుందా, సప్పుతో వస్తుందా, లేకపోతే కొట్లాడి తెచ్చుకున్నామా నాకు తెలియదు. కానీ ఏది జరగబోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉద్యోగం వస్తే సంతోషపడతా, ఒక కంపెనీ వస్తే సంతోషపడతా, ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ వస్తే సంతోషపడే వ్యక్తుల్లో మొదట ఉంటాం. కానీ రాళ్ళు వేసే పరిస్థితుల్లో మాత్రం నేనైతే లేను. సో ఇప్పుడు గతంలో జరిగింది ఏంటి? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అమరావతి ఇష్యూలో 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మార్చలేని ఒక పరిస్థితిని క్రియేట్ చేయకుండా పోయారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఈ 3 క్యాపిటల్స్ ఇష్యూ ఇవన్నీ తీసుకురాగలిగాడు అని. ఇప్పుడైనా అటువంటి ప్రయత్నం కూటమి సర్కార్ వైపు నుంచి జరుగుతోందా? ఈ రాజధానిని మళ్ళీ ఎవరు మార్చలేరు అనే ఒక కాన్ఫిడెన్స్ ని ఇవ్వగలుగుతామా? అంటే ఇక్కడ ఒక లాజికల్ లీగల్ ఇష్యూ ఉంది నరసింహరావు గారు. ఎప్పుడైనా సరే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి పేరు మార్చాలి అంటే ఆర్టికల్ 3 ప్రకారం బౌండరీస్ చేయాలన్నా పేరు మార్చాలన్నా పార్లమెంట్ మాత్రమే చేయగలగాలి. ఇది మ్యాండేట్ ఉంది కాన్స్టిట్యూషన్ లో. బట్ కాన్స్టిట్యూషన్ లో ఒక డ్రై ఏరియా ఏంటి అంటే క్యాపిటల్ ని ఎవరు డిసైడ్ చేయాలి అనేది ఒక డ్రై ఏరియా. ఎందుకు డ్రై ఏరియా అయింది అంటే 2014 బైఫర్కేషన్ యాక్ట్, రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ అయ్యేంత వరకు దీని మీద ఒక క్లారిటీ లేదు. ఎప్పటి వరకు ఈ ఇష్యూ ఏ రాష్ట్రాల్లో రాలా. క్యాపిటల్ ఎవరు డిసైడ్ చేయాలి, సెంట్రల్ డిసైడ్ చేయాలా, పార్లమెంట్ డిసైడ్ చేయాలా, స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేయాలా అని 2014లో మొదటిసారిగా పార్లమెంట్ ఒక టర్న్ తీసుకొని హైదరాబాద్ ని 10 సంవత్సరాల కామన్ క్యాపిటల్ గా డిసైడ్ చేసింది. అది ఏ ఆర్టికల్ ప్రకారం డిసైడ్ చేసినా నోబడి నోస్. ఓకే సెంట్రల్ గవర్నమెంట్ బిల్ పాస్ చేసేటప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా హైదరాబాద్ ని 10 సంవత్సరాల కామన్ క్యాపిటల్ గా, మరి 10 సంవత్సరాల కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ నిర్ణయించే హక్కు పార్లమెంట్ కి మాత్రమే ఉందా, రాష్ట్రాలకి లేదా? నోబడి నోస్, బికాస్ కాన్స్టిట్యూషన్ ఇస్ వెరీ మచ్ సైలెంట్ అబౌట్ దాట్. విత్ ది ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేసుకోవచ్చా? నోబడి నోస్. అంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేసి దాని సెంట్రల్ గవర్నమెంట్ కి అప్రూవల్ పంపించాలా? అది దేర్ ఇస్ నో లా ఆన్ దట్. సో దేర్ఫోర్ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిగా అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని పార్లమెంట్ కి ఎందుకు తీసి పంపించాలి అంటారంటే 2014 యాక్ట్ ప్రకారం హైదరాబాద్ ని 10 సంవత్సరాల కామన్ క్యాపిటల్ గా పెట్టింది పార్లమెంటు. 10 సంవత్సరాల తర్వాత హైదరాబాదు తెలంగాణకి క్యాపిటల్ గా ఉంటుంది, ఆంధ్రాకి సపరేట్ క్యాపిటల్ అనౌన్స్ చేసుకోవచ్చు అని చెప్పింది పార్లమెంట్ చట్టం. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చట్టం లేకపోయినా అమరావతిని క్యాపిటల్ గా చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదించుకొని ఉంచి ఉండాల్సింది అనేది మాదొక అభిప్రాయం. పార్లమెంట్ అప్రూవల్ ఉంటే దాన్ని చేంజ్ చేయడానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కి ఇబ్బంది ఉండేది కాదు. అది సర్వే మ్యాప్ ఆఫ్ ఇండియాలో అయ్యేది, తర్వాత దాన్ని గజెట్ లో నోటిఫికేషన్ అయ్యేది. అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి 10 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే 2024 తర్వాత మాకు సపరేట్ క్యాపిటల్ అనౌన్స్ చేసుకునే అవకాశం ఉందిగా. ఆంధ్రప్రదేశ్ కి సపరేట్ క్యాపిటల్ ఇప్పటికైనా నేను చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇమ్మీడియట్ గా అసెంబ్లీలో తీర్మానం చేసి అమరావతి రాజధానిగా 2024 తర్వాత హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అనేది జూన్ 2 తర్వాత అయిపోయింది. Because it is now Hyderabad is as per the enactment, Hyderabad is the capital of Telangana. And Andhra Pradesh ki there is no capital legal ga maatladute. Correct. That is what the judgment also says. Parliament consent undali Andhra Pradesh capital ki ani.
మార్చి 3వ తారీఖున వచ్చిన ఆంధ్రప్రదేశ్ త్రిబుల్ బెంచ్ జడ్జిమెంట్. సో ఇప్పుడైనా నేను చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ని కోరేది ఏంటంటే రేపొద్దున మళ్ళీ దీన్ని ఎవరు మార్చకుండా ఎటు మనకు ఆప్షన్ ఉంది కాబట్టి 2024 జూన్ 2 తర్వాత మనకి హైదరాబాద్ మన క్యాపిటల్ అయిపోయింది కాబట్టి అమరావతిని మీరు అసెంబ్లీలో క్యాపిటల్ గా అనౌన్స్ చేస్తూ ఆ అమరావతి క్యాపిటల్ మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మన పార్లమెంట్ కి పంపించి పార్లమెంట్ రాబోయే సమావేశాల్లో అమరావతి క్యాపిటల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వతమైన క్యాపిటల్ గా మీరు అనౌన్స్ చేయించగలిగితే రేపొద్దున లీగల్ బ్యాటిల్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మళ్ళీ రెడ్డి గారు వచ్చి మొదలు పెట్టమన్నట్టుగా మళ్ళీ 2028లో 29లో జగన్మోహన్ రెడ్డి వచ్చి తూచి మళ్ళీ నీ క్యాపిటల్ అన్నాడు అనుకో కష్టం. నిజంగానే రేపొద్దున ఆయనకి మళ్ళీ పార్లమెంటు అవకాశం ఉండే పార్లమెంట్ ఆయనతో కేంద్ర ప్రభుత్వం ఆయన మెజార్టీ మీద నిలబడి ఉందనుకో కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఆయన మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు నోటిఫై చేయకపోతే ఇప్పుడున్నట్టు చేసినా మార్చుకోవచ్చు. పార్లమెంట్ చేసిన చట్టం మార్చకూడదా? పార్లమెంటే కదా మళ్ళీ మార్చేది కూడా పార్లమెంట్ తోటి మార్చొచ్చు. అండ్ ది ఏరియా వెన్ దేర్ ఇస్ నో పర్టికులర్ లా ఇన్ దట్ ఆస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్ కెన్ డూ ఇట్. నో దట్ ఈస్ ప్యూర్లీ స్టేట్స్ బిజినెస్ అని చెప్పేస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం చెప్పేస్తుంది. సో ఖచ్చితంగా మారకూడదు అనేది మా అభిప్రాయం. మారింది అనుకోండి రాష్ట్ర ప్రభుత్వాలకి మళ్ళా ప్రజలు అలా సమాధానం చెప్పాలి మళ్ళీ తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పాపం బలి చక్రవర్తికి ఈ జగన్మోహన్ రెడ్డికి భస్మాసుర నాస్తాన్ని నెత్తి మీద పెట్టుకోవటం అలవాటైపోయి ఇప్పటికీ కూడా మేము అంటే అవుట్ ఆఫ్ బాక్స్ అనే చెప్తున్నా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మినిస్టర్లని సాధారణ కార్యకర్తని సోషల్ మీడియా యాక్టివిటీస్ ని ఎవరినైనా సరదాగా ఆఫ్ ది రికార్డు మాట్లాడగండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటండి అని అడగండి. ఫస్ట్ వాళ్ళ నోట్ల నుంచి వచ్చి మాట సదన రామకృష్ణారెడ్డి. ఇది వాస్తవం. మీరు ఎవరినైనా అడగండి. ఇంకోటి మీరు సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగినా ఓకే నా వల్లే ఓడిపోయిందండి అని కూడా ఆయన ఆఫ్ ది రికార్డు ఒప్పుకునే పరిస్థితి. అలాంటి వ్యక్తిని ఇప్పుడు చూడండి ఏ ప్రెస్ మీట్ అయినా మళ్ళీ ఆయనే పెడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను మారను, మారే అవకాశం నాకు లేదు, నేను ఇంతే. అమరావతి రాజధాని 3 రాజధానులు అని మీరు అనండి. మళ్ళీ ఆ 3 రాజధానులు నాకు పెట్టి చంపకు పెట్టి కొట్టారు ప్రజలు అని లేదు. నేను మారను, ఇంతే. ప్రజల్లోకి మళ్ళీ ఇప్పుడు పులివెందుల్లోకి వెళ్ళినప్పుడు ఇంకో చోటకి వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర మళ్ళీ ఓదార్పు యాత్ర. మరి 5 సంవత్సరాలు ఏమైపోయింది? ఇన్ని వందల మంది పిల్లలు దళిత పిల్లలు చనిపోయినారు. ఒకళ్ళ దగ్గరకు వచ్చి పరామర్శించారా మీరు? ఇప్పుడు నరసింహరావు గారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవ్వరూ కూడా రాష్ట్ర ప్రజల తరపున పనిచేసే పార్టీలు కాదు అనే నిశ్చితమైన అభిప్రాయంతో ఉన్నామండి నేను. సో అట్లనే నేను నిజాయితీగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చి ప్రజల తరపున ప్రజల ఎజెండాను మోసే మీ ఛానల్ కి మాత్రమే నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒకే ఒక కారణం, ఇది న్యూట్రల్ ఛానల్, ప్రజల తరపున మాట్లాడేటువంటి వ్యక్తి. మీరు నాకు మొదలే చెప్పారు సార్, ఈ టీవీ ప్రజల కోసం ఉంది, ప్రజల ఎజెండాను మోయటం కోసం ఉంది, ప్రజల యొక్క అభిప్రాయాలని ప్రతిబింబించే ఛానల్ అని మీరు నాతో చెప్పినటువంటి మొట్టమొదటి మాట నాకు చాలా బాగా నచ్చింది. నేను ఐఎమ్ వెరీ షూర్ ప్రజలు రాబోయే కాలంలో మిమ్మల్ని మీ ఛానల్ ని న్యూట్రల్ ఛానల్ గా ఆశీర్వదిస్తారు, ఖచ్చితంగా ఆహ్వానిస్తారని పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఎందుకు అంటే ప్రజల తరపున మాట్లాడే ఛానల్స్ కరువైపోయింది సార్. ఎవడ ఎజెండా వాడు మోసేస్తున్నాడు, ఎవడ పార్టీ ఎజెండా వాడు మోసేస్తున్నాడు. ఎవరికి పదవి రాగానే వాళ్ళకి, ఎవరికి పదవి రాకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అంటే పదవి వచ్చినప్పుడు ఒకలాగా, పదవి రానప్పుడు ఒకలాగా. వీళ్ళు ఈ సోకాల్డ్ మీడియా అని మాట్లాడేటువంటి వాళ్ళని ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఉంటుంది, మనకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ మనకి ఉంటుంది. సో ప్రజల తరపున మనం ఖచ్చితంగా మాట్లాడాలి వాస్తవాలు. ఇప్పుడు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొస్తే ఎట్లా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల తరపున పోరాడాలి. అట్ ది సేమ్ టైం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ఈ పనులు చేయకూడదు. ఇప్పుడు అదే కదా అంటే ప్రజలు చీటింగ్ కి గురవుతూ ఉన్నారు కంటిన్యూస్ గా. 2019 నుంచి 2024 వరకు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి కొన్ని వందల మంది దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు, బీసీ బిడ్డలు చంపేయబడ్డారు. వీళ్ళందరినీ ఒక స్పెషల్ ట్రిబ్యునల్ పెట్టి వీళ్ళందరికీ శిక్ష ఇప్పిస్తాను,
మాట్లాడతానని ప్రగల్భాలు పలికినటువంటి మొదటి వ్యక్తి హోమ్ మినిస్టర్ అనిత. అవును. నెంబర్ 2 మంత్రి గారు నారా లోకేష్. నెంబర్ 3 ఎంపవర్మెంట్ కి కట్టుబడి ఉన్నారని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వీళ్ళ నలుగురు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు ఒక్కనే గుర్తున్నాయా వాళ్ళకి? ఎవరు అడగాలి? చర్చ లేదుగా. అసలు ఎవరు మాట్లాడాలి? అసెంబ్లీలో బడ్జెట్ పెట్టేటప్పుడు ఎవరు ఇవన్నీ మాట్లాడాలి? ఇప్పుడేమో ఇవన్నీ కూడా ప్రజల కష్టాలు బన్నీళ్లు మీకు పట్టవు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్మ ప్రజల కష్టాలు గుర్తొస్తాయి. ఇదే ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చిందనుకోండి, మళ్ళీ ఇవన్నీ మర్చిపోతాయి. మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలోకి వస్తే మళ్ళీ గొప్పలు పెడతాయి. మళ్ళీ మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి శ్రావణ్ గారు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక, శ్రావణ్ గారు మీరు ఖచ్చితంగా ప్రజల తరపున మాట్లాడాలి అంటే, అధికారంలో ఉన్నప్పుడేమో ప్రజల తరపున ప్రశ్నించే వాళ్ళు అవసరంలా, అధికారం కోల్పోతే మాత్రం ప్రజల తరపున. అందుకోసమనే మీలాంటి వ్యక్తులు నాలాంటి వ్యక్తులు ప్రజల కోసం ప్రశ్నించడానికి ఎప్పుడూ ముందు ఉండి తీరాలి. ఒక పార్టీ మనల్ని ప్రభావితం చేయకుండా ఉన్నది అని ప్రజలు నమ్మగలిగితే మనం ఖచ్చితంగా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతామని ఆశాభావం అయితే నాకుంది. ఖచ్చితంగా మీకు ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేసుకుంటూ పోదాం. అయితే ఈ దాడులు గురైనప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన హయాంలో దాడులు గురైనప్పుడు స్పందించలేదు, ఇప్పుడు ఆయన స్పందిస్తున్నారు. ఇప్పుడు కూటమి సైలెంట్గా ఉన్నారనమాట. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కడపలో ఒక ఎంపీడీఓ పైన దాడి జరిగితే వైసీపీ నాయకులు ఆయనపైన దాడి చేశారు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఫిజికల్గా అక్కడికి వెళ్ళి అధికారులకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం, మీ వెనక నేనున్నాను, ఇటు అధికారులు ఈ రకంగా అధికారులపైన దాడులు చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వచ్చారు. సో ఇది ప్రభుత్వం వైపు నుంచి జరిగిన ప్రాపర్ యాక్షన్గా చూడలేరా? నేనేమంటానంటే మంచిదే. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు కాబట్టి వెళ్ళి పరామర్శించి భరోసా ఇచ్చారు. అట్ ది సేమ్ టైం కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఒక చిన్న పాపని రేప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన అమ్మాయిని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరామర్శిస్తే బాగుండేది. ఒక దళిత మహిళని అత్తని కోడల్ని కలిపి ఒకే చోట రేప్ చేసిన హిందూపురంలో వెళ్ళి కూడా పరామర్శిస్తే బాగుండేది. ఈస్ట్ గోదావరిలో జరిగినటువంటి పటాపురంలో జరిగినటువంటి ఒక పాప రేపు జరిగిన పాప, మీ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి పాపను కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరామర్శించి ధైర్యం చెప్పినట్టు బాగుండేది. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన 127 మారణ హోమాలు, దళిత బిడ్డల మీద మహిళల మీద జరిగినటువంటి రేపులు అత్యాచారాల కేసులు అందరిని కూడా పరామర్శిస్తే బాగుండేది. వై ఓన్లీ ఏ పర్సన్ హూ వాస్ బీయింగ్ అటాక్డ్ బై వైఎస్ఆర్సీపీ? అంటే పొలిటికల్ గా వైఎస్ఆర్సీపీ అటాక్ చేసింది కాబట్టి అంటే మీరు రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అటాక్ చేయాలా? మీ ప్రభుత్వంలో ఏదైనా ఒక అన్యాయం జరిగితే, ఎవడో థర్డ్ పార్టీ ద్వారా జరిగితే, తెలుగుదేశం పార్టీ పిఠాపురంలో పాపను రేప్ చేసింది ఎవడు? తెలుగుదేశం పార్టీ వాడే. తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుడు, పిఠాపురం అధ్యక్షుడు, పిఠాపురం టౌన్ అధ్యక్షుడు ఒక పాపను రేప్ చేస్తే ఆ పాపను అంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు రేపులు చేసినా మటన్లు చేసినా తమను పరామర్శించరు. తమను పరామర్శించాలంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అటాక్ చేయాలి. అందుకనే చెప్తున్నా నేను, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ పాపం ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా రావాలి అంటే మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యండి ఆ క్రైమ్స్ లో, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారని ఒక మెసేజ్ పంపించాడు ఆయన. సో ఇది కరెక్ట్ కాదు నరసింహరావు గారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ లో పొలిటికల్ యాంగిల్ లో చూడకూడదు. కొన్ని అంశాలు అవి పాలిటిక్స్ కి అతీతంగా ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు, కులం మీద దాడి, మతం మీద దాడి, ఇలాంటివన్నీ కూడా మనం పాలిటిక్స్ కి బియాండ్ పాలిటిక్స్ చూడాలి. 2 లక్షల పుస్తకాలు చదివిన మీకు ఏ పుస్తకంలో ఇంత ముక్క దొరకలేదా అది అనేది నా బాధ. ఏ ఒక్క ఇంత ముక్క ఎక్కడైనా కొన్ని అంశాలని మనం పర్ఫెక్ట్ గా చూడాలి అని ఆయన మాట్లాడాల్సింది కదా, ఆయన చూడాల్సింది కదా. కేవలం పొలిటికల్ గా మాత్రమే మాట్లాడటం వల్ల ఏమవుతుంది అంటే, సరే నువ్వు గంధపు చెక్కలు అమ్మినా లేకపోతే స్మగ్లర్ అయినా 3,000 కోట్లు 2,000 కోట్లతో సినిమా చూస్తారు. మన పుష్ప 2 చూసినట్టుగా ఏళ్ళేస్తారు, గోళ్ళ చేస్తారు, నువ్వు వస్తుంటే రోడ్లు బ్లాక్ చేసేస్తారు. అంత మాత్రం చేత మనం సినిమాలో రియల్ స్టార్ అయిన వాళ్ళు రియల్ స్టార్ అవ్వాలంటే ఎట్లా కుదురుతుంది? అవ్వదు కదా. నేను అదే అడగబోతున్నా. నెక్స్ట్ పుష్పది నెక్స్ట్ అడుగుతా. దానికంటే ముందు శ్రీ వైష్ణవ మహా దివ్య క్షేత్రం అని ఒక టెంపుల్ కడుతుంటే తాడేపల్లి దగ్గర, ఆ టెంపుల్ పైన మతానికి వ్యతిరేకమైన వాళ్ళు లీగల్ ఫైట్ చేస్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు అంటూ ఆ టెంపుల్ యాజమాని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాళ్ళు
బహుశా మీకు కూడా ఆ కేసు మీరే తీసుకున్నట్టున్నారు, మీకు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. నరసింహరావు గారు, ఇక్కడ అంశం ఏంటి అంటే మాది ఒక పొలిటికల్ పార్టీ. ఉమ్, పొలిటికల్ పార్టీగా ప్రజల తరపున మనం రకరకాల అంశాల్లో పోరాటం చేయాల్సి వస్తా ఉంటుంది. ఉమ్, అంటే పొలిటికల్ పార్టీగా నేను అధ్యక్షుడిగా ఉన్న పొలిటికల్ పార్టీగా నేను ఒక స్వతహాగానే ఒక జడ్జి, ఫార్మర్ జడ్జి, ఒక న్యాయవాదిగా ఉండటం చేత కొద్దిగా నాకు లీగల్ అంశాల పట్ల కొంత ఉత్సుకత ఉంటుంది ఎక్కువ. ఉమ్, ఈ ఉత్సుకతలో భాగంగా రాష్ట్రంలో ప్రజల తరపున మనం ఫైట్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రజా సంబంధమైనటువంటి అంశాలు ఇప్పటి నుంచి కాదు, నేను 2019 నుంచి రిజైన్ చేసిన దగ్గర నుంచి నేను నాకు తెలిసి ఒక 100 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేసి ఉంటా. ఉమ్, అది మా సినిమా హాళ్ళు రేట్ల మీద వేశాను, స్కూల్లో పిల్లలకి బట్టలు హై రేట్లకు అమ్ముతున్నారు, బుక్స్ హై రేట్లకు అమ్ముతున్నారు అని వేశాను, సినిమా హాళ్ళ పార్కింగ్ల మీద వేశాను, కమర్షియల్ కాంప్లెక్స్ల మీద వేశాను, కొన్ని 100 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేశాము, ప్రజల తరపున ఫైట్ చేస్తున్నాం. ఉమ్, ఈ మధ్య కాలంలో నేను గమనించినటువంటి సినారియో ఏంటంటే, ఉమ్, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ 2009-14లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీళ్ళు ఎలాంటి సినారియో మొదలైందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ అనుకుందాం, మీరేం చేస్తున్నారు, ఒక స్థలం ఒక 30 సెంట్లో 20 సెంట్లో మీకు స్థలం కొనుక్కోవటం, ఈ స్థలం పక్కనే ఇంకొక 50 సెంట్లు గవర్నమెంట్ స్థలం ఉంటే దాన్ని ఆక్రమించేసుకోవటం. ఎవడు మాట్లాడు కదా, గవర్నమెంటే మీది కదా, గవర్నమెంట్ సపోర్టర్ ఎమ్మెల్యేలు ఎంపీఎం మీ అనుకుంటాడు, ఆ ఇల్లు ఆడికో 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేస్తారు. గవర్నమెంట్ స్థలాలను ఆక్రమించేసుకోవటం, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం, మున్సిపల్ లాస్ ప్రకారం ఒక పర్మిషన్ తీసుకోరు, ₹1 గవర్నమెంట్ కట్టరు, ₹1 ప్రజలకి ఖర్చు పెట్టరు. వీళ్ళందరూ ఈ గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని ఒక 10 కోట్ల 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి ఒక పెద్ద టెంపుల్ కట్టేసేసి దానికి టికెట్లు పెడతారు. ఇదిగో ₹1000, అర్చనకి ₹1000. దీనికి ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకోవటం నెంబర్ 1. నెంబర్ 2, రోడ్డు మార్జిన్లు ఆక్రమించుకోవటం నెంబర్ 2. నెంబర్ 3, అసలు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, బిల్డింగ్ పర్మిషన్ లేకుండా, రూల్ 26 ప్రకారం కలెక్టర్ పర్మిషన్ లేకుండా మతపరమైనటువంటి కట్టడాలు కట్టడం చట్టం ప్రకారం విరుద్ధం, తప్పు అన్న సంగతి మీకు తెలిసి మీరు ఎమ్మెల్యేలు మా అనుకున్నారు, ఎంపీలు మా అనుకున్నారని కట్టేసేసి మీ ఇష్టం వచ్చినట్టు రిలీజియస్ కార్యక్రమాలు చేసుకుంటా పోతూ ఉంటే, యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా కొన్ని 100 మంది భక్తులు అక్కడికి వచ్చే సందర్భంలో అక్కడ వాళ్ళ ప్రాణాలకి హానిగా జరుగుతుందా, ఇది గవర్నమెంట్ కట్టడం ప్రాపర్ గా ఉందా లేదా, ప్రభుత్వ స్థలం ఆక్రమించుకోకుండా కట్టారా లేదా అని చూడాల్సిన బాధ్యత, ప్రజల బాధ్యత మా మీద ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇలాంటి కట్టడాలని చట్టం ప్రకారం కట్టుకుండాయా, చట్టం ప్రకారం చట్టం అనుమతించిన వాటిని ఖచ్చితంగా కూల్చేయాలనేది మా పార్టీ విధానపరమైన నిర్ణయం. మేము ఆ విధానంలోనే ఈ వైష్ణవ టెంపుల్ ఏదైతే పెనుమాక గ్రామంలో ఉందో, ఈ టెంపుల్ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ప్రభుత్వ అనుమతులు లేకుండా కొన్ని రోడ్డు మార్జిన్లను ఆక్రమించేసి ఇష్టం వచ్చిన పట్టేసుకొని వచ్చే వాళ్ళ దగ్గర 10,000 5,000 కలెక్ట్ చేసుకుంటా, ఇది ఒక వ్యాపారం లాగా, మత సంబంధమైన అంశాలను ఒక వ్యాపారం లాగా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మేము హైకోర్టును ఆశ్రయిస్తాం. హైకోర్టును ఆశ్రయించగానే మీ టెంపుల్ మీద మేము దాడి చేసామా, మీ దగ్గర చట్టం ప్రకారం అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అనుకోండి, నడుపుకోండి. చట్టం ప్రకారం పర్మిషన్ లేకుండా హైకోర్టు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ మేము వెళ్ళిపోతాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? మేము కలవరి టెంపుల్ ఉంది హైదరాబాద్ లో, కలవరి టెంపుల్, దానికి ఒక పర్మిషన్ లేదు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టి దేవుని నామమున ప్రార్థన చేస్తాడు. ఇక్కడ నంబూరులో కట్టిన దానికి పర్మిషన్ లేదు, ఒంగోలులో కట్టిన దానికి పర్మిషన్ లేదు, గుంటకల్లో కట్టిన దానికి పర్మిషన్ లేదు. ఖచ్చితంగా వేస్తాము. ఎందుకు అంటే మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం అనేది కరెక్ట్ కాదు. మీరు మాలాంటి సామాన్యుడేమో ఒక ఇటుకరాయి వేస్తే పర్మిషన్ లేకుండా ఒక 10 మంది జీబు వేసుకుని వచ్చేస్తారా? మీరు ఇష్టం వచ్చినట్టు ఈ రాజకీయ నాయకుల అండదండలు, ముఖ్యమంత్రి ఆయన ఇంటికి లంచ్కి వచ్చాడు కాబట్టి మీరు పర్మిషన్ ఇచ్చేస్తారా? చూస్తాను ఎలా మీరు కడతారో, మీరు ఎలాగ కంటిన్యూ చేస్తారో చూస్తాను. దేశంలో ఈ రోజు ఇక్కడ కాబట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్తాం, నష్టమేం లేదు. చట్టాన్ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే. ప్రకారం మరి రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చి అన్ని పడగొట్టేస్తున్నారు, తప్పని అంటారు ఎవరన్నా? ఈ ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఖచ్చితంగా we will take law into the due course అండి, నో ప్రాబ్లం. రైట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సీరియస్ అంశం అయిపోయింది. మీడియా కావచ్చు,
నిజానికి రెండు తెలుగు ఇండస్ట్రీస్ కావచ్చు, రెండు తెలుగు ప్రభుత్వాలకు కావచ్చు, అల్లు అర్జున్ వివాదం. ఈ అల్లు అర్జున్ వివాదం పైన మీ టేక్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ పైన మీ టేక్ ఏంటి? అంటే యాక్చువల్గా నరసింహరావు గారు, నేను దీని మీద స్పందించకూడదని అనుకున్నా. ఎందుకంటే అది పబ్లిక్ అంత ఉపయోగకరం కానీ, బట్ మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా నేను స్పందిస్తాను. ఎందుకంటే అంత స్పందించాల్సిన అవసరం కూడా లేదనేది నా అభిప్రాయం దాని మీద. బట్ ఎనివే, మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి నేను స్పందిస్తా. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి ఒక చోటకి వెళ్ళటానికి పర్మిషన్ లేదు. అక్కడ ఒక పెద్ద ప్రొసెషన్ జనాలు ఇప్పుడు ముబ్బడిగా వస్తారనుకున్నాం. ఇప్పుడు ముబ్బడిగా వస్తారని అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన విధానం మాట్లాడింది నేను విన్నా. ఇప్పుడు ఒక వ్యక్తికి పర్మిషన్ లేదు, లేకుండానే ఆ పర్టికులర్ ప్రదేశానికి వెళుతున్నారు అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది. వాట్ రేవంత్ రెడ్డి సైడ్ ఇన్ అసెంబ్లీ, అసలు మేము ముందు రోజే సినిమా హాల్ వాళ్ళు అడిగిన దానికి పర్మిషన్ రిజెక్ట్ చేశాము. రిజెక్ట్ చేసిన పర్మిషన్ అయినప్పటికీ కూడా ఆయన తెల్లవారి ఆ సినిమా హాల్ విజిట్ చేయడానికి వచ్చాడు. రూఫ్ టాప్ ఓపెన్ చేసి అందరికి కూడా అభివాదం చేశాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి 8-9 సినిమా హాళ్ల దగ్గర నుంచి వేల మంది జనం అక్కడికి వచ్చారు. అక్కడ దానికి ఉండేది ఒకటే అనేది ఆయన చెప్పినటువంటి వెర్షన్ అసెంబ్లీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ నెంబర్ 1. నెంబర్ 2, ఆడెవడో మాట్లాడాడు, అసిస్టెంట్ కమిషనర్ ఎవడో ఒకడు కోట్ వేసుకుని వచ్చి మాట్లాడలేదు. సస్పెండ్ అయ్యాడా? ఎందుకు? ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఆయన. మంచి పని చేసింది, వెరీ గుడ్. ఎందుకంటే బికాస్ హీ హాస్ గివెన్ ఎ పొలిటికల్ స్పీచ్. తెలంగాణ వాడు ఆంధ్ర వాడు అనేటువంటి మాట్లాడాడు. బికాస్ రేపొద్దున ఈ రాష్ట్రానికి నాలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే గుర్తు పెట్టుకుని మరి వాడిని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటా. మొహాటమే లేదు అందులో. కేంద్రాన్ని మాట్లాడైనా సరే వాడిని ఆంధ్రప్రదేశ్ చేయించుకుంటాను. ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్. ఎవరైనా కానీ నేను మాట్లాడొచ్చు, ఇంకోళ్ళు మాట్లాడొచ్చు, మీరు మాట్లాడొచ్చు. గవర్నర్ బై ది సివిల్ సర్వెంట్ రూల్స్ అండ్ యూ షుడ్ నాట్ స్పీక్. తెలంగాణ అయితే ఆంధ్ర అయింది. రేపొద్దు నువ్వు డిప్యుటేషన్ ఆంధ్ర వస్తే రావా? వెళ్ళవా? తమిళనాడు వెళ్ళవా? జీవితం అంతా తెలంగాణలో ఉంటావేంటి? ఆ ఈడియట్ ఏ సందర్భంలో కానీ దొరికాడు అంటే మాత్రం ఖచ్చితంగా మరద పెట్టేస్తాం, అందులో డౌటే లేదు. కరెక్ట్ కాదు అది. ఆంధ్ర వాడివి మాట్లాడుతూ ఆంధ్ర వాడేంది, తెలంగాణ వాడేందండి? తప్పు చేసినప్పుడు తప్పే, అంతే. అయితే ఈ విషయంలో నెంబర్ 1 ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ నరసింహరావు గారు. నెంబర్ 2, అసలు పోలీసులు ఎంత తప్పు చేశారు అంటే, ఎవరైతే ఆ అబ్బాయి సినిమా హీరో వస్తున్నాడో అతన్ని మీరు ఇంటి దగ్గరే ప్రివెంట్ చేయాల్సింది. కరెక్ట్. మాలాంటి వాళ్ళని ధర్నా రాస్తారు, వెళ్తుంటే మీరేం చేస్తారు? హౌస్ అరెస్ట్ చేస్తారు కదా మమ్మల్ని. మా ఇంటి దగ్గరకు వచ్చి మీరు వెళ్ళటానికి లేదంటే పర్మిషన్ లేదని అంటారు కదా. ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఇలాంటి క్రౌడ్ వస్తుంది, దీన్ని అన్మేనేజబుల్ అయిపోతుంది, ఇది మనం అనేబుల్ టు కంట్రోల్ ది ఎంటైర్ మాబ్ అని మీరు ఫీల్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. నెంబర్ 2, ఈ సినిమా స్టార్ ఎవరైతే ఉన్నారో సినిమా హీరోని అక్కడికి వెళ్లకుండా ఆపటంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు. నెంబర్ 3, అక్కడికి వెళ్లి ఆయన ప్రొసెషన్ చేసే అవకాశం ఇవ్వటం నెంబర్ 3. హీరో అయితే ఎవరికి గొప్ప, ఎత్తి లోపలేసి వెళ్ళిపోయా అని చెప్పాలి నువ్వు. సో ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఎవరైతే ఆ సినిమా హీరో ఎవరైతే రెస్పాన్సిబుల్, ఈక్వల్లీ రెస్పాన్సిబుల్, ది పోలీస్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. సో ఈ పర్టికులర్ కేసులో నేను ఆ సినిమా హీరోకి ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే, వెదర్ రైట్ ఆర్ రాంగ్, హీ కమిటెడ్ ఏ మిస్టేక్. ఎందుకు అంటే పర్మిషన్ లేని చోటకి వెళ్ళి పర్మిషన్ లేని చోట ప్రొసెషన్ చేయటం, నువ్వేదో బయటకు వచ్చి ఇలా అనుకొని ఇలా చేశాను ఊపాను అంటే కుదరదు. మీరు సినిమా హీరోలుగా ప్రజల యొక్క ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ సినిమా స్టార్స్ కూడా మీ మీద కూడా ఉంటుంది. మీరు ప్రజల యొక్క రూపాయి 10 రూపాయి ఇచ్చే ప్రజల డబ్బుతోటి 100,000 కోట్లు మీరు సంపాదించుకుంటున్నప్పుడు ప్రజల పట్ల బాధ్యత ఉండాలి అని రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో దాన్ని 100% నేను ఎండార్స్ చేస్తా. రేవంత్ రెడ్డి మాట్లాడిన 100% ఎండార్స్ చేస్తా. ఎవరైతే ఈ అబ్బాయి సినిమా హీరో వచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టడం, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం, కురితో తలగోకోవటం. అల్టిమేట్ గా స్టేట్ ఈజ్ మైటీ, గుర్తుపెట్టుకోండి. అంతే కదా. ముఖ్యమంత్రి అనేవాడు మహారాజు. నువ్వు సినిమాల్లో పుష్ప 2 తగ్గేదేలే అనే సీన్ లేదు ఇక్కడ. మడత పెట్టేసి దిండు కింద పెట్టుకొని పడుకుంటారు.
నువ్వు Cover కదా. ఉమ్, సినిమాలోనే హీరో, బయటకు వచ్చిన తర్వాత యూ పీపుల్ ఆర్ ఆల్ జీరోస్. ఉమ్, బికాస్ ఉమ్, ప్రజల పట్ల కన్సర్న్ లేని మీకు, ఉమ్, ప్రజల ప్రాణాల పట్ల కన్సర్న్ లేని మీకు గట్టిగా ఒక ముఖ్యమంత్రి మీ సినిమాలు ఆడ బ్యాన్ అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి సార్ అని మాట్లాడుకొని చేసుకోలేని మీకు, మీరు ఎంత పెద్ద సినిమా స్టార్లైనా హీరోలైనా అంతవరకే పరిమితం. ఉమ్, సో నేను దీని వల్ల జరిగిన ఒక మంచి ఏంటి అంటే నరసింహరావు గారు, ఉమ్, ఉమ్, సినిమా హీరోలు 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసే సినిమా హీరోలు మేము సామాన్యమైన పౌరులమే అనేటువంటి ఒక నిజం తెలిసొచ్చింది. చర్చ సమాజంలో వచ్చింది, యాక్సెప్టెన్సీ వచ్చింది. వచ్చింది. ఆ, ఇప్పుడు ఈ ప్రభాస్ లాంటి వాళ్ళు, తర్వాత ఈ హీరోలు లాంటి వాళ్ళు ఏంటి, ఈ హీరోలకి ఏంటి అంటే మేము అసలు సమాజంలో అతీతులము, ఉమ్, మేము కారణ జన్ములము, ఉమ్, మేము 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 పుట్టడం ఈ సమాజం చేసుకున్న అదృష్టం అనేటువంటి ఒక ఇమాజినరీ వరల్డ్ లో నుంచి నౌ దే కేమ్ డౌన్. correct. ఇట్ ఈస్ గుడ్ ఫర్ సొసైటీ. ఉమ్, 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 ఉమ్. It's వాళ్ళకు good కూడా for మంచిది, society. వాళ్ళకు కూడా మంచిది, వాళ్ళ బ్రెయిన్ కూడా ఫ్రేమ్ చేసుకుంటారు ప్రాపర్ గా. సమాజం కోసం మాట్లాడే వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏమైనా పెద్ద ఐఏఎస్ ఆఫీసరు, ఎంబీబీఎస్ ఆఫీసరు, పెద్ద చదువులు చదివిన నేషనల్ ఫార్చ్యూన్ 500 కంపెనీలకు సిఇఓ చేసి వచ్చిన ఏం క్వాలిఫికేషన్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి? ఏమంత పెద్ద చదువు చదువుకొని, ఏమంత పెద్ద ఉన్నతమైనటువంటి స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏమీ కాదు. సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళితే అక్కడికి లక్షల మంది జనం రావడానికి సినిమా. బికాస్ మీడియా ఈజ్ సచ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇండస్ట్రీ. వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా వ్యక్తిగత జీవితంలో ఊరికి అలా వచ్చి అలా చెయ్యితే కొన్ని లక్షల మంది వచ్చేసేటువంటి దాన్ని ఈయన పొలిటికల్ గా మరల్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. సో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంత గొప్పవాడు, ఎంత ఇది ఏమి అవసరం లేదు. ప్రజలకి సినిమా స్టార్ కాబట్టి ఆయనకి ఆ స్టార్డమ్ ఉంటుంది. ఆ స్టార్డమ్ ని బ్యాలెన్స్డ్ గా వాడుకొని రాజకీయ నాయకులతో, ప్రభుత్వాలతో, కోర్టులతో చెలగాటాలు ఆడకుండా, ప్రజల జీవితాలతో చెలగాటాలు ఆడకుండా మంచి చెడ్డ చూసుకొని వెళితే భవిష్యత్తులో ఒక మంచి స్టార్లుగా 10 రూపాయలు సంపాదించుకొని మీరు ఇంకొక రిటైర్డ్ అయ్యేటప్పటికి ఇదిగో పవన్ కళ్యాణ్ లాగా వచ్చి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేనో అయ్యే అవకాశాలు ఉంటాయి. కాదు సార్, కాదు. టికెట్ల రేట్ల ధరలు పెంపు ఉండదు అంటూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. సో గతంలో ఆ నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో వివాదాస్పదమైంది. ఇక్కడ తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం పైన డెఫినెట్ గా చాలా మంది గుడ్ డెసిషన్ అని చెప్పి అంటున్నారు. అంటే నరసింహరావు గారు, ఇప్పుడు మనం ఎవరైనా చనిపోయినారు అనుకో, అక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళగానే ఆ డెడ్ బాడీ మీద నుంచోగానే ఏదో చాలా మీకు జీవితంలో అత్యంత నచ్చినటువంటి జోకు గుర్తొచ్చింది. నవ్వగలరా? అక్కడ నక్కలేరు కదా. టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిదానికి టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు రేవంత్ రెడ్డి గారి ఇంటెన్షన్ చూడండి. ఆయన ఈ ఇన్సిడెంట్ జరగడానికి కొద్ది రోజుల ముందే టికెట్ల పెంపుకు అనుమతించాడు, బెనిఫిట్ షోలకు అనుమతించారు. మీరు సినిమా వాళ్ళకి ఏ రాయితీలు కావాలో ఆ రాయితీలన్నీ ఇచ్చారు. ఎవ్రీథింగ్ హీ హాజ్ ప్రొవైడెడ్. అండ్ ఇట్ షోస్ దట్ హీ ఈస్ నాట్ ఇంటెండెడ్ టు హార్మ్ ఎనీథింగ్ టు ది ఇండస్ట్రీ. Because his mind is very clear. There is no other intentions. But the incident which happened was changed his mind. Valid, very valid, very valid. బాగా చెప్పారు. Number 2, కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రండి. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కి ముందు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, దాని తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. బట్ హిస్ ఇంటెన్షన్ ఈజ్ టు సీ దట్ పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రమే రేట్లు తగ్గించాలి. బికాస్ ఈ లాస్ పవన్ కళ్యాణ్ భరించాలి అనే మాలఫైడ్ ఇంటెన్షన్ ఉంది. దాట్ విల్ నాట్ యాక్సెప్ట్. బికాస్ యూ బీయింగ్ ఎ రూలర్, యూ షుడ్ టేక్ డెసిషన్ బేసింగ్ ఆన్ ఏ ట్రూ ఇన్సిడెంట్, బట్ నాట్ విత్ అ మాలఫైడ్ ఇంటెన్షన్. పవన్ కళ్యాణ్ కి అంత క్రేజ్, పవన్ కళ్యాణ్ కి మాలాంటి వాళ్ళు సపోర్ట్ ఎందుకు వచ్చింది? నువ్వు తగ్గించింది. ఇద్దరు ఒకటే యాక్ట్ చేశారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే యాక్ట్, ఇద్దరు టికెట్ల రేట్లు తగ్గించారు. బట్ రేవంత్ రెడ్డి తగ్గించిన సినారియో వేరు, జగన్మోహన్ రెడ్డి తగ్గించినటువంటి సిచ్యువేషన్ వేరు. టైమింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యువర్ ఇంటెన్షన్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇంటెన్షన్ ఆల్సో.
జగన్మోహన్ రెడ్డికి ప్యూర్ ఇంటెన్షన్ లేదు. బట్ నవ్వులో మాత్రం స్వచ్ఛత ఉంటుంది, పనుల్లో స్వచ్ఛత ఉండదు. జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రజలకి మంచి చేద్దాము, ప్రజలకు రూపాయి తగ్గిద్దాము, ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి ఇది అవసరం అనే ఆలోచన లేదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని డిగ్రేడ్ చేయాలి, ఆ సినిమాని డబ్బులు తగ్గించేసి సినిమాని దెబ్బ కొట్టాలి, అమరావతిని నాశనం చేసి చంద్రబాబు నాయుడికి దెబ్బ కొట్టాలి, పవన్ కళ్యాణ్ సినిమాకి రేట్లు తగ్గించి పవన్ కళ్యాణ్కి దెబ్బ కొట్టాలి, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ని ఎక్కడైతే కొడితే వాళ్ళు మూలన పడిపోతారు అనేటువంటి ఒక ఇంటెన్షన్ తోటి జగన్మోహన్ రెడ్డి అడిదిరిపిడి నెత్తిని చేపెట్టుకున్నాడు. ఇది మీ ఇప్పుడు ఈ అంశాలని మీకు నాకు ఉపయోగపడతాయి అని చెప్పడంలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తారేమో, వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది ఏమని ఒక చిరు ప్రయత్నం నాది. ఎందుకంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడేవాళ్ళం కాదు, చెప్పేవాళ్ళం కాదు. మీ దగ్గరికి చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తా ఉంటారు ఇంటర్వ్యూలు చేసుకోవడానికి. వాళ్ళు ఎవరైనా ఇలాంటిది విని, ఆహా మా బాస్ ఇలా చేశాడా, ఓకే మా బాస్ ఈ సందర్భంలో చేశాడని శ్రవణ్ కుమార్ అంటున్నాడా, చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ నిజానికి అదే సినిమాకి పెంచుకోవడానికి అనుమతించి ఇలా జరిగింది కాబట్టి ఇట్లా ఇవ్వను అని డెసిషన్ తీసుకున్నారు ఆయన. డెఫినెట్ గా దట్ ఈస్ వెరీ గుడ్ వ్యాలిడ్ పాయింట్. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు చెప్పండి, శ్రవణ్ కుమార్ గారి వీడియో ఒకసారి చూడండి అయ్యా, 2027కి 2028కైనా 2028కైనా మీకు పనికి వస్తుంది. ఎందుకంటే ఊరికి ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకోవటం కాదు, నిజం మాట్లాడేవాడు యథార్థవాది, లోక విరోధి. అందుకని శ్రవణ్ కుమార్ అందరికి విరోధి. శ్రవణ్ కుమార్ అందుకే అందరికి విరోధి. శ్రవణ్ కుమార్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఓన్ చేసుకోరు. ప్రజలకు చుట్టాలుగా ఉందా సార్, మిగతా వాళ్ళకి ఎవరు విరోధులైనా పర్లేదు. అంతే కదా, అల్టిమేట్ గా ప్రజలు మనల్ని అర్థం చేసుకోవాల్సింది. ప్రజలు అరే శ్రవణ్ కుమార్ మాట్లాడేది మన కోసమే కదా అని అనుకోవాల్సింది ప్రజలు. ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మాట్లాడగలిగినంత వరకు మాట్లాడదాము, మాట్లాడలేనప్పుడు మన పని మనం చేసుకుందాం. ఎవరు మనల్ని మాట్లాడమని ఎవరిని అడిగారు ఏంటి? పబ్లిక్ ఎవరు అడగలేదు కదా. కానీ మేము ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అబ్బాయి మేము చేసిందే వేదం అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. ఒక విలియమ్స్ పెన్ అని ఒక డైలాగు, విలియమ్స్ పెన్ అని ఒక చాలా మంచి తత్వవేత్త ఒక మాట చెప్తాడు నరసింహరావు గారు. ఈ మాట చెప్పిన తర్వాత ముగిస్తాను నేను. ట్రూత్ ఇస్ ది ట్రూత్ వెన్ ఎవ్రీబడి స్టూడ్ అగైన్స్ట్ ఇట్. ఫాల్స్ ఇస్ ఫాల్స్ వెన్ ఎవ్రీబడి స్టూడ్ ఫర్ ఇట్. అంతే కదా, నిజమే, అబద్ధమే. ప్రపంచం మొత్తం ఏకమైనా నిజమేనంట. అంతే కదా, ప్రపంచం మొత్తం సపోర్ట్ చేసినా తప్పేనంట. అంతే కదా. I always believe on that. Correct. I always believe on that. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కాదు, మనం వాస్తవాన్ని ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజలకి చేరవేయాలి. మేము సినిమా రేట్లు తగ్గించాం కాబట్టి మాకు చూసారా రేవంత్ రెడ్డికి ఏమో పాజిటివ్నెస్ వచ్చింది, మాకేమో నెగిటివ్నెస్ వచ్చింది అంటే మీరు తగ్గించిన ఉద్దేశం ఏంటి? ప్రజల కోసమా? మీరు తగ్గించింది కాదు కదా. పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాలని తగ్గించాడు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు 30 పెళ్లిళ్ళు అని రోజు పవన్ కళ్యాణ్ మీద పడి అసలు ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేని ఆయన తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రిని చేసి పడేశారు. అమర్రాబాబు, పేర్ని నాని, విడుదల రజని, రోజా, అసలు వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా స్వతంత్రం ఆగస్టు 15 రోజున జనవరి 6 రోజున పిలిచి సన్మానం చేయాలి అందరికి. మీ వల్ల నేను ఉప ముఖ్యమంత్రి అయ్యానని. ఘనత వాళ్ళదే, నిజమే. వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. సార్ చివరిగా లైటర్ ఇష్యూ ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అంటూ చర్చ విస్తృతంగా జరుగుతుంది. సరే, ఒక ఖాళీ ఉంది, నాగబాబు గారికి ఇస్తారనుకున్నాం, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అది కాదు, కొంతమందిని ఖాళీ చేయించి వేరే వాళ్ళని తీసుకొస్తారంటూ ప్రచారం జరుగుతోంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి చేసే పిచ్ పని ఇంకెవరు చేయరండి. జగన్మోహన్ రెడ్డి చేసిన పిచ్ పని చంద్రబాబు నాయుడు చేస్తారని నేను అనుకుంటాం. మేబీ దేర్ మే బి ఏ న్యూస్, బట్ ఐ డోంట్ థింక్ సో. చంద్రబాబు నాయుడు విల్ చేంజ్ మినిస్ట్రీస్ అనేది నేనైతే యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి 6 నెలల్లో మంత్రి యొక్క పనితీరుని అప్రైజ్ చేసి నువ్వు కరెక్ట్ గా పనిచేయట్లేదు, నువ్వు కరెక్ట్ గా పని చేస్తున్నావు అని 6 నెలల లోపల షార్ట్ టైం, వెరీ షార్ట్ టైం. ఈవెన్ మీరు ఆ మంత్రివర్గాన్ని కన్స్ట్రక్షన్ అర్థం చేసుకోవడానికి కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఇట్ ఈస్ వెరీ షార్ట్ టైం. ఐ డోంట్ థింక్ సో చంద్రబాబు నాయుడు గారు
ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ పొలిటికల్ హిస్టరీ, Hmm. అడ్మినిస్ట్రేషన్ లో. I don't think so he will take a decision of changing cabinet portfolios. No, And maybe news అది మేబీ రోమింగ్ అరౌండ్ ది మీడియా సర్కిల్ అండ్ ఆల్. I don't think so అది విఘ్నత అనిపించుకోదు. ఒకవేళ అలాంటిది ఏదైనా చేసినా కూడా, బికాస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ప్లెజర్ తోటి రాష్ట్ర కేబినెట్ నడుస్తుంది కాబట్టి, మేబీ ఆయన ఏమన్నా ఒకళ్ళిద్దరిని నేను వేరే నీకు అకామిడేట్ చేస్తాను, సో ఇప్పుడు వర్మ గారు ఉన్నారు, తర్వాత ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్, ఇట్లా కొంతమందికి అకామిడేట్ చేయాల్సి వస్తుంది, మీకు వేరేది ఏదైనా అకామిడేట్ చేస్తాను అని మేబీ ఏమన్నా అలాంటి వాళ్ళని ఏమన్నా రిక్వెస్ట్ చేసి ఒక్కళ్ళిద్దరిని ఏమైనా పక్కన పెట్టచ్చు. కానీ బట్ ఇన్ఎఫిషియన్సీ లేకపోతే మీరు ప్రాపర్ గా పనిచేయలేదనే దాని మీద మంత్రివర్గంలో ఒకళ్ళిద్దరిని తప్పించడం, అలాంటి పోలీస్ డెసిషన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని నేనైతే అనుకుంటాను. తీసేస్తారు, తప్పిస్తారని వస్తుంది. తప్పించడానికి రీజన్ కూడా పర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ అంటే మీరు అన్నట్టుగా 6 నెలల్లో పర్ఫార్మెన్స్ కౌంట్ చేయడం అనేది వెరీ షార్ట్ టైం నిజానికి. ఎస్, వెరీ షార్ట్. ఐ డోంట్ థింక్ సో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోసం చాలా సమయం కేటాయించారు శ్రవణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది థ్యాంక్ యూ అండి. శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి.